చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అయినా వెంటాడే ప్రధాన సమస్యల్లో రైతుల ఇబ్బందులు ఒకటి, రైతుల సమస్య ఒకటి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రధాన రాజకీయ అభియోగం కూడా, రాజకీయ విమర్శ కూడా, చంద్రబాబు గారి సీఎం అయితే రైతులు ఇబ్బందులు పడతారు, అతివృష్టి అనావృష్టి అని చెప్పి తన రాజకీయ ప్రత్యర్థులు విమర్శించేవాళ్ళు. అండ్ తాజాగా చూసుకున్నా కూడా ఎందుకు 14-19 కదా పక్కన పెడితే 15 నెలలు కానీ చూడండి, చంద్రబాబు గారి సీఎం కానీ 15 నెలల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే, వడ్లు ఎవరు కొనట్లేదు, ప్రభుత్వం కొనట్లేదు, గిట్టుబాటు ధర లేదు, పట్టించుకోవట్లేదని చెప్పి వడ్లన్నీ రోడ్ల మీద పోశారు. అవి చూసాం. గుంటూరు మిర్చి వాళ్ళ కష్టాలు చూసాం. ప్రకాశం పత్తి రైతులు వాళ్ళ కష్టాలు చూసాం పొదిలి దగ్గర. నెక్స్ట్ మామిడికాయ రైతులు రోడ్ల మీద పడేశారు. వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు చూసారు. రోడ్ల మీద, లిటరలీ రోడ్ల మీద పడేశారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ వేదన చూసాం. ఇప్పుడు ఉల్లి రైతులు, ఉల్లి ఎవరికైనా కోస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఉల్లి తింటే కొందరికి నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ఉల్లి పండించిన వాళ్ళ కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. ఉల్లి పండు పెట్టాలంటే మీకు ఎంత లేదన్నా ఒక ఎకరం కనీసం ఎంత లేదా 80,000 నుంచి 1,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అబ్బా. ఇది కొంచెం అటు ఇటు యావరేజ్ 1,00,000 రూపాయలు వేసుకోండి. ఎకరాకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అన్నిటికీ ఉల్లి పంట రావాలంటే. దొన్న దొక్కి దున్ని ఎరువులు కూలీలు అంతా కలిపితే 1,00,000 రూపాయలు ఈజీగా అవుతుంది. ఇప్పుడు కింటాలకు 100 రూపాయలుగానే అడగట్లేదట. ఎంత దారుణం. నేను సాయంత్రం ఒక రైతు ఆడ కర్నూలులో కానీ రైతులు మీడియాతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు. పాప మంది ఉల్లి ఆ మూటల మీద పడుకోని ఉన్నారు, వాళ్ళు నెత్తి కొట్టుకుంటూ ఉన్నారు. కింటాలు 100 రూపాయలకు అడగట్లేదట. నువ్వు ఎకరాలు 100 కింటాలు పండించు, ఫర్ ఎగ్జాంపుల్ 10,000, 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఎక్కువే అవుతుందేమో ఒక్కోసారి. ఎరువులు ప్రధానంగా ధరలను బట్టి, మ్యాన్ పవర్ ధరలను బట్టి, కూలీ ధరలను బట్టి. కింటాలకు 100 రూపాయలు అడిగితే 100 కింటాలు పండించిన కానీ ఎంత 1,000 రూపాయల? అంతేనా? కాదు, 10,000. 10,000 ఎంత నష్టం భరించాలి వాళ్ళు? ఎంత అప్పుల పాలవ్వాలి? ప్రభుత్వం ఏమో గిట్టుబాటు ధర కల్పించట్లేదట. ప్రభుత్వం మామిడికాయ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అంతకుముందు మిర్చికి గిట్టుబాటు లే, పత్తి గిట్టుబాటు లే, వడ్ల గిట్టుబాటు లే. ఇప్పుడు ఉల్లికి గిట్టుబాటు ధరలే. దీని మీద ఆందోళనలు, రోడ్లెక్కి వాళ్ళు రైతులు ఘోషపడి ఏడ్చి అంతా అయిపోయి చివరికి ఇంకా ఉల్లి పంట అంతా అయిపోయింది అనేటప్పుడు ఇంక ప్రభుత్వం రంగంలో దిగుతుంది. ఏం లేదు, ఈ ధర కొంటాం, ఆ ధర కొంటాం అంటారు. అప్పుడు అమ్మడానికి ఏమి ఎర్రగడ్డలు ఉండవు, అది ఎర్రగడ్డలు ఉరిగడ్డలు ఏమి ఉండవు. ప్రభుత్వం ముందే ఇంతగానం ఎందుకు రైతుల సమస్యలు? ఇదంతా నిజాలే కదా, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నవే కదా. ప్రభుత్వం ఎందుకు వాళ్ళ దగ్గర కనీస ధర కొనరు? వాళ్ళ దగ్గర ఎందుకు బేరాలు ఆడతారు? బేరాలు ఆడే కదా పక్క పెట్టినాయి. ఈ ధరకు కొంటామని ప్రభుత్వం చెబితే ఆ ధరకు కొనాలి కదా, రైతులకు మద్దతు ఉండాలి కదా. ప్రభుత్వమా పట్టించుకోదు. ఇక్కడేమో అతివృష్టి అలా, ఈ ధరలు కూడా అలానే ఉన్నాయి. అతివృష్టి అలా కొన్ని ధరలు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. మన రాష్ట్రంలో పండించిన వాటివేమో అసలు ఏమీ రేట్లు లేకుండా, ఏ సీజన్ వస్తే ఆ సీజన్. మామిడి పండ్ల సీజన్ అయితే వాళ్ళు మొత్తం నష్టాలు, ఉల్లి సీజన్ వీళ్ళు మొత్తం నష్టాలు, మిరపకాయల సీజన్ వాళ్ళు నష్టాలు, ఇంకో సీజన్ వడ్ల సీజన్ వాళ్ళ నష్టాలు, పత్తి సీజన్ వీళ్ళు నష్టాలు, మొత్తం నష్టాలే. ఏంటో అర్థం కాదు. ఇటువంటి వాటి మీద ప్రభుత్వం ముందే దృష్టి పెట్టి పంట ఎంత వస్తుంది, వాళ్ళకి ధర ఎట్లుంటుంది, హెచ్చు తగ్గులు ఏమైనా ఉండొచ్చా, ధరల్లో అస్థిరత ఏమైనా ఉండొచ్చా, రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, సమీక్షలన్నా చేస్తారా లేదా కన్సర్న్ మినిస్టర్లు? ఇప్పుడు రాజకీయాలేనా, పాలన, ఇటువంటి సమస్యల మీద ముందు జాగ్రత్తగా సమీక్షలు పెడితేనే కదా ఈ సమస్యను సార్ట్అవుట్ చేయగలుగుతారు. ఏందో ఏం అర్థం కాదు. ఏ మంత్రి ఎందుకున్నారు, ఏ అధికారి ఎందుకున్నారు, అసలు ప్రభుత్వం ఒరిజినల్గా చేయాల్సిన పని ఏందో, ఇప్పుడు చేస్తున్న పని ఏందో. మనం అదే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రభుత్వం చేయాల్సిన పని పెట్టేసి రియల్ ఎస్టేట్ పనులు, ఎన్జిఓ సర్వీసులు చేస్తామంటే కుదురుతుందా?